వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్. సో ఇయర్ రౌండప్లో భాగంగా మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చూసాము. అయితే కొన్ని మనకు పెండింగ్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిని ఈ సెషన్లో చూసిన తర్వాత మనం ఒక్కొక్క దేశంలో ఏమేమి మార్పులు జరిగినాయి, ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి, అదేవిధంగా భారతదేశంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయి, ఆ అంశాన్ని కూడా చూద్దాం. ముందుగా ఈ ఆర్గనైజేషన్స్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయి మనం తీసుకుంటే G20 కూటమి. సో ఈ G20 అనేది మనకు 19 దేశాలు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయన్నమాట. సో ఉత్తర అమెరికా కాంటినెంట్ తీసుకుంటే మనకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు, దక్షిణ అమెరికా కాంటినెంట్లో అర్జెంటీనా, బ్రెజిల్, అదేవిధంగా యూరోప్లో గాన మనం తీసుకుంటే యూకే, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టర్కీ, యూరోపియన్ యూనియన్, ఈ విధంగా ఇవన్నీ మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. ఆఫ్రికా కాంటినెంట్ తీసుకుంటే దక్షిణాఫ్రికా దేశము సభ్యత్వాన్ని కలిగి ఉంది. అదేవిధంగా మనము ఆసియా ఖండంగానే తీసుకుంటే సౌదీ అరేబియా, అదేవిధంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇండోనేషియా. ఆస్ట్రేలియా కాంటినెంట్లో ఆస్ట్రేలియా అనే ఒక్క దేశం మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ G20 కూటమి మనకు ఈ ఏడాది అంటే 2022లో బాలీలో సమావేశం, ఇండోనేషియాలోని బాలీలో సమావేశాన్ని నిర్వహించింది. సో బాలీలో ఈ సమావేశం డిక్లరేషన్లో ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా యుద్ధం మూలంగా రష్యా, ఉక్రెయిన్ ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూలంగా, విధంగా కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై అండ్ చైన్ అనేది గొలుసు అనేది, ఈ సరఫరా గొలుసు అనేది దెబ్బతినింది. దీన్ని పునరుద్ధరించాలి. పేద దేశాలకు వ్యాక్సిన్ సహాయం అనేది ఒకటి అందించాలి. అండ్ అదేవిధంగా ప్రతి దేశం కూడా రక్షణాత్మక చర్యలు పక్కన పెట్టి వాణిజ్యానికి పెంపునకు, ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య పెంపునకు కృషి చేయాలి. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చూడాలి. అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేలా చేయాలి. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారన్నమాట. మరి ఈ G20 సమావేశము 2023లో ఎక్కడ జరగనుంది అంటే భారతదేశంలో జరగనుంది. ఈ G20 కూటమికి భారతదేశం మనకు డిసెంబర్ 1న బాధ్యతలను స్వీకరించింది. మరి ఈ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించింది భారతదేశము G20కి సంబంధించి. అండ్ అదేవిధంగా మరి ఈ G20 సెక్రటరియట్ను భారత్ ఏర్పాటు చేసింది. సో ఈ సెక్రటరియట్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్నారు. G20 సెక్రటరియట్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్నారు. మరి ఇందుకు ఏర్పాటు చేసిన సెక్రటరియట్ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అండ్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, వీళ్ళు ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా G20 షెర్పాగా మనకు అమితాబ్ కాంత్ ఉన్నారు. G20 షెర్పాగా అమితాబ్ కాంత్ ఉన్నారు. గతంలో నీతి ఆయోగ్లో అయినా పనిచేశారు. G20 షెర్పాగా అయిన అమితాబ్ కాంత్ ప్రస్తుతం ఉన్నారు. మరి ఈ అమితాబ్ కాంత్ G20 షెర్పాగా ఉన్న ఈ అమితాబ్ కాంత్ డిసెంబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అమితాబ్ కాంత్ నేతృత్వంలో మనకు సమావేశం కూడా జరిగింది, షెర్పాల సమావేశం. సో భారతదేశము G20కి సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సమావేశము డిసెంబర్ 4th to 7th మనకు ఉదయ్పూర్లో జరిగింది. ఉదయ్పూర్ అనే ప్రాంతంలో జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఉదయ్పూర్ ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. మరి ఈ G20కి పౌర సమాజం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనంటే మాతా అమృతానందమయ్యి, సివిల్ 20 అంటారు. అంటే పౌర సమాజం నుంచి, పౌరులు ఏం కోరుకుంటున్నారు G20 నుంచి, మరి మాతా అమృతానందమయ్యి రిప్రజెంట్ చేస్తారు G20 సమావేశాల్లో. అదేవిధంగా బిజినెస్ 20 అంటారు. వ్యాపార వర్గాలు ఏం కోరుకుంటున్నాయి G20 నుంచి అని చెప్పేందుకోసం ఏర్పాటు చేసిన B20 కూటమికి టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ గారు నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంలోని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సైన్స్ 20 అంటాం. మరి బెంగళూరులో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc G20కి సైన్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. అదేవిధంగా G20కి కోఆర్డినేటర్గా హర్ష్ శ్రింగ్లా అనే మాజీ మనకు విదేశాంగ శాఖ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు. సో ఈ విధంగా G20 అనే సమావేశము, దీనికి భారతదేశము సారథ్యం వహిస్తూ ఉంది. ఈ విధంగా పలు అంశాల రీత్యా మనకు G7 G20 అనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్
G20 అనే కూటమి, G20 అనే కూటమి కూడా మనకు G7 అనే కూటమి కూడా మనకు వార్తల్లో ఉంది. సో G7లో ఏ దేశాలు ఉంటాయి? అమెరికా, కెనడా ఉంటుంది. అదేవిధంగా యూకే, యూకే, ఫ్రాన్స్, అదేవిధంగా జర్మనీ, ఇటలీ, ఈ 4 దేశాలు ప్లస్ జపాన్, మొత్తం 7 దేశాలు ఉంటాయన్నమాట G7లో. సో ఏవేవంటే యుఎస్ఏ, కెనడా ఉంటాయి, అండ్ యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలు, యూరప్ నుంచి, అండ్ జపాన్ దేశము ఆసియా ఖండం నుంచి G7లో ఉంటుంది. మరి ఈ G7 సమావేశము 2022లో 2022లో ఎక్కడ జరిగాయంటే జర్మనీలో జరిగాయి. ఓకే, జర్మనీలో జరిగాయి. మరి ఈ కూటమి దేశాలు ఇవి మాత్రమే కాకుండా G7లోని దేశాలు మాత్రమే కాకుండా మరికొన్ని దేశాలు అతిథిగా హాజరైనాయి. అతిథిగా హాజరైన దేశాల్లో భారత్ ఉన్నది, ఇండోనేషియా ఉన్నది, దక్షిణాఫ్రికా ఉంది, సెనెగల్ ఉన్నది, అదేవిధంగా అర్జెంటీనా దేశం కూడా ఉంది. ఈ విధంగా ఈ G7 అనే కూటమి మనకు సమావేశం నిర్వహించింది. అంతేకాదు ఈ G7 కూటమి జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ అని ఒక దాన్ని ప్రతిపాదించింది. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్, జేఈటీపీ అంటాం. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ ఒక దాన్ని రూపొందించింది. ఏంటి జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్, జేఈటీపీ అంటే ఏంటి? సో జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ అని అంటే కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ నుంచి మనకు రెన్యూబుల్ ఎనర్జీ బేస్డ్కి రావాలి. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి దాన్ని వీడి పునరుత్పాదక శక్తి వైపుకు రావాలి. పునరుత్పాదక శక్తి అంటే సౌరశక్తి కావచ్చు, లేకపోతే పవన శక్తి కావచ్చు. ఈ విధంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలి. జస్టిస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశాలైతే బొగ్గు ఆధారిత ఉత్పత్తి నుంచి ఇటువైపుకి వస్తారో, రైట్, ఇటువైపుగానంటే లైక్ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి వైపుకి వస్తారో వాళ్లకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ ఆఫర్ని భారత్కి ఇచ్చింది మొట్టమొదలు. సో మీరు ఈ విధంగా ట్రాన్సిషన్ కాగలిగితే మీకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. కానీ భారత్ ఈ ఆఫర్ను తిరస్కరించింది. సో G7 చేసిన ఏ ఆఫర్ను, ఏ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది అంటే జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ను. మరి దీన్ని యాక్సెప్ట్ చేసిన ఆసియా దేశం ఏదైనా ఉందా అంటే వియత్నాం దేశం ఉన్నది. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేసిన దేశము వియత్నాం దేశం ఉన్నది. సో ఈ విధంగా మనకు G7 కూటమి సమావేశం కూడా ఉన్నది. G7 కూటమి సమావేశం కూడా జరిగింది. సో ఇవి G7 సంబంధించి. నెక్స్ట్ ఇంటర్పోల్ అని చెప్పి మనకి ఇంకొక ఆర్గనైజేషన్ కూడా వార్తల్లో ఉన్నది. ఇంటర్పోల్ అని చెప్పి సో ఫ్రాన్స్లో లిండాన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది ఇంటర్పోల్. సో ఈ ఇంటర్పోల్ రైట్ మరి మెటావర్స్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. మెటావర్స్, సో ఒక కాల్పనిక ప్రపంచంలో ఉండడాన్ని మెటావర్స్ అంటారనమాట. సో ఓకే, ఈ మెటావర్స్ వ్యవస్థను ఇంటర్పోల్ అందుబాటులోకి తెచ్చింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారతదేశము సో ఒక ఖలిస్తాన్ కోసం పోరాడుతున్న హర్ప్రీత్ సింగ్ అని చెప్పి ఒకతనికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని అభ్యర్థిస్తే రిజెక్ట్ చేసింది అనమాట. సో రిజెక్ట్ చేసి ఆ విధంగా ఇది వార్తల్లో కూడా నిలిచింది. అండ్ నెక్స్ట్ అంతేకాదు ఈ ఇంటర్పోల్ 90వ సమావేశం, ఓకే, 90th అసెంబ్లీ అంటారు. 90th అసెంబ్లీ 90వ సమావేశము ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. మరి 90వ సమావేశంలో ఏం నిర్ణయించారు? సో అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులను ఏరివేయడానికి పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని చెప్పి నిర్ణయించారు. అంతేకాదు మరి ఈ 90వ అసెంబ్లీ సమావేశానికి ఏది లోగోగా ఎంపిక చేశారంటే కోణార్కులోని సూర్య దేవాలయం. ఒరిస్సా రాష్ట్రంలో కోణార్కులోని సూర్య దేవాలయాన్ని ఎంపిక చేశారు. అండ్ అదేవిధంగా 91వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలని చెప్పి ఈ నిర్ణయించారంటే వియన్నా, ఆస్ట్రియాలోని వియన్నాలో నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. సో ఈ విధంగా మనకు ఇంటర్పోల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO అని అంటాం, SCO. సో ఈ SCOలో మనకు 2022లో ఇరాన్ దేశం చేరింది. అదేవిధంగా బెలారస్ అనే దేశం కూడా త్వరలో చేరబోతుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ ఇది. భారత్, పాకిస్తాన్, రష్యా అండ్ చైనా వీటితో పాటు సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలోని దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అండ్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్లో సమావేశం నిర్వహించింది. ఉజ్బెకిస్తాన్, సమర్ఖండ్,
ఓకే, సమర్ఖండ్ అంటాం, సమర్ఖండ్. మరి ఈ సమర్ఖండ్లో సమర్ఖండ్ డిక్లరేషన్ కూడా వచ్చింది మనకు. ఏం నిర్ణయం తీసుకున్నారనంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఒక ఉమ్మడిగా, ఓకే, ఉమ్మడిగా ఒక ఉగ్రవాదుల జాబితాను తయారు చేయాలి. అండ్ ఉగ్రవాదులకు ఏ విధంగానూ సాంకేతిక సహకారం అందకుండా చూడాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, వచ్చే ఏడాది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భారత్లో జరగనున్నది. ఇప్పుడే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు ఈ సంవత్సరమే అంటే 2022లోనే భారతదేశం నాయకత్వ బాధ్యతలు స్వీకరించింది. అంటే భారతదేశం ఎన్నింటికి నాయకత్వం వహించిస్తుంది? G20కి భారత్ నాయకత్వం వహిస్తుంది, అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు నాయకత్వం వహిస్తూ ఉన్నది. అదేవిధంగా మనకు వ్యాసనార్ అగ్రిమెంట్కు నాయకత్వ బాధ్యతలను ఎంపికయింది. 2023 జనవరి 1 నుంచి నాయకత్వం వహించబోతుంది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడాను అంతర్జాతీయ సంస్థలు, వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థలు అన్నింటినీ కూడా మనం చూసాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఓకే, ఒక్కొక్క దేశాల్లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఇవి కూడా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏం పేర్కొన్నారంటే అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అన్నారు. అంటే భారతదేశంతో ఏదైనా దేశం సంబంధం ఉంటే అది, సంఘటనలు అనంటే ఆ దేశాల్లో జరిగే ఈవెంట్స్, ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి ఏవైనా సరే ఈవెంట్స్గా చెప్తాం మనము. సో మొట్టమొదలు మనము ఆసియా ఖండం నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్క దేశం దాంట్లో జరిగిన పరిణామాలని చూద్దాం. మొదలుగా ఆసియా దేశం నుంచి స్టార్ట్ చేద్దాం. ఆసియాలో మనకు జపాన్ దేశం, రైట్, జపాన్ దేశం. సో జపాన్ దేశంతో మనకేంటి ఈ సంవత్సరం జరిగిన మార్పులు ఏంటి అంటే 2022 నాటికి జపాన్తో దౌత్య సంబంధాలు పూర్తయి 70 సంవత్సరాలైంది. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటాం. సో 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను భారతదేశం, జపాన్ 2022లో పూర్తి చేసుకున్నాయి. చాలా ఉన్నాయి ఇట్లాంటివి మనకు. 30 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్స్ భారతదేశం ఇజ్రాయెల్తో పూర్తి చేసుకుంది. 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను భారతదేశం ఈజిప్ట్తో పూర్తి చేసుకుంది. సో ల్యాండ్ మార్క్ ఇయర్గా చెప్పుకోవచ్చు మనం ఇది. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం జరుపుకుంది 2022లో. సో రైట్, మరి ఈ రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయితే సుదీర్ఘకాలంగా ఎలాంటి సవరణకు లోను కానీ అతిపెద్ద రాజ్యాంగంగా మనకు జపాన్ రాజ్యాంగం ఉంది. సో అదేవిధంగా రెండు కూడా G20లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి, G4లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి, క్వాడ్ కూటములో 2 దేశాలు కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. మరి జపాన్తో మనకు ఈ ఏడాది జరిగిన సంబంధాలు ప్రకారం చూస్తే గాన మరి మార్చి 19, 20 తేదీలలో జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భారత్ను సందర్శించారు. మరి ఈ సందర్భంగా ఆయన 3.2 లక్షల కోట్ల పెట్టుబడికి అంగీకరించారు. 3.2 lakh crore భారతదేశంలో రానున్న 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల్లో మేము పెట్టుబడి పెడతామని చెప్పి అంగీకరించారు. అండ్ అంతేకాదు, జోకాసౌ టెక్నాలజీ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇస్తామని చెప్పారు. ఏంటి జోకాసౌ టెక్నాలజీ పరిజ్ఞానం? దేనికి సంబంధించింది ఈ పరిజ్ఞానం అంటే, ఈ పరిజ్ఞానం అనేది జోకాసౌ టెక్నాలజీ పరిజ్ఞానం ఈ మురికి నీటిని శుద్ధి చేసేది, సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. మురికి నీటిని శుద్ధి చేసే ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పటి వరకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేని చోట్లలో దీన్ని అందుబాటులోకి తెస్తారు. దాదాపుగా 75 యూనిట్లను భారతదేశానికి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సూరత్లో, గుజరాత్లోని సూరత్లో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మాణానికి సాంకేతిక ఆర్థిక సహాయం చేయడానికి కూడా అంగీకరించారు. సో ఈ విధంగా జపాన్ ప్రధానమంత్రి భారతదేశంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. అండ్ అదేవిధంగా మరి ఓకే, నెక్స్ట్ షింజో అబే. సో జపాన్కు సంబంధించిన మాజీ ప్రధానమంత్రి, ఆయన దురదృష్టవశాత్తు ఆయన 2022లో హత్య చేశారనమాట. ఆయన జూలై 8న హత్యకు గురయ్యారు. సో ఈ రోజుల్లో మనం ఇండో పెసిఫిక్ అని చెప్పి, ఆసియా పసిఫిక్ అని చెప్పి ఒక వాక్యాన్ని తరచూ వింటుంటాం. సో ఈ ఆసియా పసిఫిక్ అనే ఒక భావనకు తెరలేపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షింజో అబే. సో భారతదేశాన్ని ఆయన ప్రధానమంత్రి హోదాలో 4 సార్లు సందర్శించారు. లైక్ 2008లో ఒకసారి వచ్చారు, 14లో వచ్చారు, 15లో వచ్చారు, అదేవిధంగా 17, 18లో కూడా వచ్చారు ఆయన, రైట్. సో అంతేకాదు, భారతదేశానికి జపాన్కి మధ్య అణు ఒప్పందం, పౌర అణు సహకార ఒప్పందం, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ ఉంది కదా, ఆ ఒప్పందం కుదరడానికి ఆయనే ప్రధాన కారకుడు. భారతదేశానికి బుల్లెట్ ట్రైన్ ఆయన హయాంలోనే కుదిరింది. సో ఇప్పుడు అహ్మదాబాద్కి, ముంబైకి మధ్య బుల్లెట్ ట్రైన్ రానున్నది.
ఈ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సో ఈ విధంగా భారత్‌తో ఎన్నో మంచి మంచి సంబంధాలనేవి ఆయన హయాంలోనే మనకు ఏర్పడ్డాయి. అంతేకాదు మనకు 2014 గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఇప్పటి వరకు రిపబ్లిక్ డే ఫంక్షన్‌కి గాను లైక్ జపాన్ నుంచి హాజరైన ముఖ్య అతిథిగా హాజరైన ఏకైక వ్యక్తిగా ఆయన్నే మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు జపాన్ దేశము వార్తల్లో ఉంది. సో చాలా అంశాల రీత్యా మనం జపాన్ని డిస్కస్ చేసాము. అండ్ జపాన్ తర్వాత మనం జపాన్ తర్వాత సింగపూర్ దేశం సింగపూర్ దేశాన్ని చూద్దాము. సింగపూర్లో పడాంగ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో ఈ పడాంగ్ అనే ప్రాంతం దగ్గరనే మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీకి బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనంటే అందరికీ తెలిసిందే, లైక్ ఆజాద్ హింద్ ఫౌజ్గా తర్వాత పేరు మార్చారు దాన్ని. మోహన్ సింగ్ అనే వ్యక్తి దీన్ని ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని ముందుకు నడిపిన ఒక గొప్ప సేనానిగా చెప్పుకోవచ్చు. మరి దీనికి ఎక్కడ బాధ్యతలు స్వీకరించారంటే సింగపూర్లోని పడాంగ్లో స్వీకరించారు. ఈ పడాంగ్ను సింగపూర్ దేశం ఏం చేసిందంటే వాళ్ళ దేశంలో జాతీయ కట్టడంగా ప్రకటించింది, నేషనల్ మాన్యుమెంట్గా ప్రకటించింది. సో భారతదేశము 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ భారతదేశానికి సంబంధించిన ప్రదేశం కాబట్టి మరి ఇది గుర్తింపును సింగపూర్ ఒక సుహృద్భావ స్నేహాన్ని కొనసాగించేందుకు గుర్తుగా చెప్పింది. అంతేకాదు ఆ దేశంలో ఇది 75వ మాన్యుమెంట్. ఆ దేశం 57వ స్వతంత్ర దినోత్సవం నాడు ఈ ప్రకటన చేసిందనమాట. సో ఈ విధంగా సింగపూర్ దేశం కూడా మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా దక్షిణ కొరియా. సో దక్షిణ కొరియా నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జాయిన్ అయింది. డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఈస్టోనియా అనే ప్రాంతంలో హెడ్ క్వార్టర్ను కలిగి ఉంటుంది, ఈస్టోనియా అనే దేశంలో, రైట్. సో మరి ఈ సైబర్ డిఫెన్స్ సెంటర్లో నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్లో చేరిన ఆసియా ఖండపు మొట్టమొదటి దేశాన్నే మనము ఈ దక్షిణ కొరియాగా చెప్పొచ్చు. మరి అసలు నాటో అంటే ఏంటి? సో ఈ నాటోని గురించి కూడా నేను సమగ్రంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్పెషల్గా డీల్ చేస్తాను, అక్కడ నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రత్యేకించిగా చర్చ చేద్దాం. సో ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణాలు, ఆ యుద్ధం ఎలా ప్రారంభమైంది, యుద్ధం నేపథ్యంలో చర్చలోకి వచ్చిన అగ్రిమెంట్లు ఏమున్నాయి, యుద్ధ ఫలితాలు ఏంటి, భారత్ చేపట్టిన వివిధ ఆపరేషన్స్ ఏంటి, అన్నీ కూడా సమగ్రంగా చూద్దాం. ఆ సందర్భంగా నాటోను గురించిన సమగ్ర సమాచారాన్ని మీకు అందిస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరిన మొట్టమొదటి ఆసియా దేశం ఏదంటే దక్షిణ కొరియా. ఈ సైబర్ డిఫెన్స్ సెంటర్ అనేది ఏ కూటమికి సంబంధించిందంటే నాటో కూటమికి సంబంధించింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఈస్టోనియా దేశంలో ఉంటుంది. అండ్ అంతేకాదు భారతదేశము దక్షిణ కొరియా ఈ రెండు కూడా ఈ సంవత్సరము సారంగ్ ఉత్సవం అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహించే సారంగ్ ఫెస్టివల్ అంటాం. సో సారంగ్ అంటే మీనింగ్ దక్షిణ కొరియా భాషలో దాని మీనింగ్ ఏంటంటే లవ్ అని అర్థము. మరి భారత్లో కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. మరి భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లో ఉపయోగించే పదంకి అర్థం ఏంటి అని అంటే లైక్ భిన్న రంగులు ప్రదర్శించేది అన్న మీనింగ్ వస్తుంది. సో 2015 నుంచి 2015 నుంచి ఇండియా దక్షిణాఫ్రికాలో ఈ సారంగ్ అనే ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. సో అయితే 2015 నుంచి నిర్వహిస్తున్న 2020 అండ్ 2021లో మన కరోనా మూలంగా ఇవి రద్దయినాయి. సో 2022లో పునరుద్ధరించారు. సో ఈ విధంగా మనకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు రెండు దేశాల మధ్య సారంగ్ ఉత్సవం జరిగింది. భారతదేశం ఏ దేశంతో కలిసి సారంగ్ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది అని చెప్పడితే దక్షిణ కొరియాతో ఇది నిర్వహిస్తూ ఉంటుంది. అండ్ చైనా అరుణాచల్ ప్రదేశ్లోకి డిసెంబర్ 9న ప్రవేశించే చైనా దేశం ఎందుకు వార్తల్లో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లోకి డిసెంబర్ 9న ప్రవేశించేందుకు చైనా బలగాలు ఎత్తించడంతో భారత సైన్యం ప్రతిఘటించింది. సో ఈ రాష్ట్రాన్ని తమదిగా ఎప్పటి నుంచో చెబుతూ చైనా ఈ చొరబాట్లకు ప్రయత్నిస్తుంది, భారత్ ప్రతిఘటిస్తూనే ఉంది. సో ఏ ప్రాంతానికి సంబంధించి భారత్కి చైనాకి మధ్య వివాదం ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతము అండ్ లడాక్ ప్రాంతము. ఇప్పటికే లడాక్ దగ్గర అక్సై చిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకొని కూడా ఉంది చైనా. అండ్ నెక్స్ట్ మనకు ఈ సంవత్సరం చైనాలో శీతాకాల ఒలింపిక్స్ అనేవి జరిగినాయి. సో ఈ శీతాకాల ఒలింపిక్స్ని భారత్ బహిష్కరించింది. ఫిబ్రవరి 4 నుంచి అంటే 2022 ఫిబ్రవరి 4 నుంచి 2022 ఫిబ్రవరి 20th వరకు దాదాపు 16 రోజుల పాటు చైనా దేశంలో ఈ క్రీడ జరిగాయి. శీతాకాల ఒలింపిక్స్ అంటారు, వింటర్ ఒలింపిక్స్. మరి వింటర్ ఒలింపిక్స్ ఏ నగరంలో జరిగాయనంటే వింటర్ ఒలింపిక్స్ అనేవి
బీజింగ్ నగరంలో జరిగాయి. వింటర్ ఒలింపిక్స్ గతంలో 2008 ఇదే చైనాలో మనకు సమ్మర్ ఒలింపిక్స్ కూడా జరిగాయి. ఈ విధంగా సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ ఈ రెండింటిని కూడా నిర్వహించిన ప్రపంచపు ఏకైక నగరంగా బీజింగ్ ఒక కొత్త రికార్డు కూడా ఈ సంవత్సరం 2022లో సృష్టించింది. సో మరి ఈ 2022లో చైనాలో జరిగిన ఈ వింటర్ ఒలింపిక్స్ను భారత్ బైకాట్ చేసింది. భారత్ బైకాట్ చేయడానికి కారణం ఏంటనంటే గాల్వాన్ లోయలో యుద్ధంలో పాల్గొన్న గాల్వాన్ లోయ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడిని టార్చ్ బేరర్గా ప్రకటించారు. సో క్యూ ఫబావ్ అని చెప్పి ఒక చైనా సైనికుడిని ఇక్కడ టార్చ్ బేరర్గా అంటే జ్యోతిని పట్టుకునేవాడిగా ప్రకటించారు. దీనికి నిరసనగా భారత్ అధికారికంగా బైకాట్ చేసింది. అధికారికంగా బహిష్కరించడం అనంటే భారత్ నుంచి అధికారులు ఎవరు వెళ్ళరు, క్రీడాకారులు ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు. అయితే భారతదేశం నుంచి అరీఫ్ ఖాన్ అని ఒక అతను లడాక్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు పాల్గొన్నాడు, కానీ అతనికి ఎలాంటి పథకం రాలేదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నేపాల్ దేశము రకరకాల రాజకీయ సమీకరణాలకు లోనైంది 2022లో. అయితే ఆ విషయాలు పక్కన పెడితే రైట్ ఆ దేశ ప్రధానమంత్రి ఏప్రిల్ 1 to 3 భారతదేశంలో సందర్శించారు. సో దానికంటే ముందు ఇంకొక పాయింట్ కూడా ఉంది. జనవరి 6, 2022 నాడు కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. అది దేనికి సంబంధించింది అంటే మహాకాళి నదిపై ఒక వంతెన నిర్మిస్తారనమాట. మహాకాళి నది ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ను, నేపాల్ దేశాన్ని కలుపుతుంది. రైట్, పీతోర్గర్ అనే ప్రాంతాన్ని కలుపుతుంది అనమాట. మరి ఏ నదిపై నిర్మించాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది అని అంటే మహాకాళి నది పైన. సో రైట్, దీన్నే శారదా నదిని కాళీగంగా అని కూడా అంటారు. అదేవిధంగా ఆ దేశ అప్పటి ప్రధానమంత్రి షేర్ బహదూర్ దుబా 2022లో ప్రధానమంత్రి షేర్ బహదూర్ దుబా. ఇప్పుడు 2023లో ప్రచండ అని వేరే తన ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు. సో బట్ ఆ షేర్ బహదూర్ దుబా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రిల్ 1 to 3 ఇండియాకు వచ్చారు. మరి బీహార్లోని జయానగర్ నుంచి అంటే బీహార్ అంటే భారతదేశం, నేపాల్లోని కుర్తా అనే ప్రాంతం వరకు ఒక రైల్వే లైన్ ఏర్పాటుకు అంగీకరించారు. రెండు దేశాలు అంగీకరించినాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమిలో చేరేందుకు కూడా అంగీకరించారు. సో ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎక్కడొచ్చింది, ఐసీఏఓ జాయిన్ అయిందని చెప్పాను. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ చేరింది ఐఎస్ఏలో. మనకి ఇప్పుడు తాజాగా ఇప్పుడు చెప్తున్నది ఏంటి, నేపాల్ దేశం కూడా చేరింది. అండ్ అంతేకాదు నేపాల్ మనకు ఈ రూపే డెబిట్ కార్డ్ని యాక్సెప్ట్ చేసేందుకు అంగీకరించింది. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే కార్డు ఇది. ఈ కార్డును తమ దేశంలో అంగీకరిస్తామని చెప్పింది. సో ఈ కార్డుని భూటాన్ దేశం అంగీకరిస్తుంది, సింగపూర్ అంగీకరిస్తుంది, యుఏఈ అంగీకరిస్తుంది, ఇప్పుడు నేపాల్ అంగీకరిస్తుంది. ఇంకా చాలా దేశాలతో చర్చల దశలో ఉన్నాయి. సో ఈ విధంగా నేపాల్. అండ్ అదేవిధంగా మే 16వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ దేశానికి వెళ్ళారు, లుంబినీకి వెళ్ళారు. ఆ రోజు బౌద్ధ మతానికి సంబంధించిన పెద్ద వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు నేపాల్లో లుంబినీలో ఒక కార్బన్ తటస్థ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికి భారత ప్రధానమంత్రి అంగీకరించారు. సో ఈ విధంగా నేపాల్ దేశంలో రానున్న మొట్టమొదటి కార్బన్ తటస్థ భవనంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. రైట్, ఈ విధంగా మనకు నేపాల్ వార్తల్లో ఉంది. మరి బంగ్లాదేశ్ కాన చూస్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు భారతదేశంకి సందర్శించారు. భారతదేశంలో సో కుషియారా నది అని చెప్పి ఉన్నది. ఈ కుషియారా నది జలాలను పంచుకోవడానికి రెండు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. సో కుషియారా నదిని నీటిని పంచుకోనున్నాయి. సో అంతేకాదు రైట్, మరి బంగ్లాదేశ్తో భారతదేశానికి మంచి సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు కూడా ఈ సందర్భంగా కుదిరాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్థ మనకు అత్యధికంగా ధ్వని కాలుష్యం ఉండే నగరాల జాబితాను విడుదల చేసింది. అందులో ప్రథమ స్థానంలో మనకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచింది. రెండవ ప్లేస్లో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొరాదాబాద్ ఉన్నది. మూడవ ప్లేస్లో పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ ఉన్నది. సో మరి అతి తక్కువగా ధ్వని కాలుష్యం ఉన్న నగరం ప్రపంచంలో ఉన్నదంటే ఇర్బిడ్ అనే నగరాన్ని పేర్కొంది. ఇర్బిడ్ జోర్డాన్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు బంగ్లాదేశ్ వార్తల్లో ఉంది. అండ్ ఇండోనేషియాను కానీ చూస్తే ఇండోనేషియా 2024 నాటికి ఇండోనేషియా తన రాజధాని నుసాంతరాకు మార్చనుంది. నుసాంతరా రైట్. సో ఈ రాజధాని
దశల వారీగా మారుస్తూ ఉన్నారు. 2024 కానీ ఇది కంప్లీట్ కాదనమాట. ఈ విధంగా మనకి అదేవిధంగా నొమాడిక్ మనకు డిజిటల్ ట్రైబ్స్ని ఒక కొత్త రకమైన పథకాన్ని మొట్టమొదటిసారిగా మనకు ఇండోనేషియా ప్రవేశపెట్టింది. సో అంతే గరుడ శక్తి పేరుతో నవంబర్ 21 నుంచి 23 వరకు మన భారతదేశంతో విన్యాసాలను నిర్వహించింది. నెక్స్ట్ శ్రీలంక. సో శ్రీలంక భారీ రాజకీయ మార్పులకు కారణమైంది. సో అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారు. అయితే తర్వాత మళ్ళీ అనేక మార్పులు జరిగి ఇప్పుడు ఒక స్థిరమైన ప్రభుత్వం వచ్చింది. కానీ తీవ్ర స్థాయిలో ఆర్థిక సంక్షోభానికి వెళ్ళింది. సో రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయాలు, కరోనా సంక్షోభము అండ్ వీటితో పాటు పరిపాలన పరంగా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా పర్యాటక రంగం పూర్తిగా కుదేలు కావడం, వీటన్నిటి మూలంగా ఆ శ్రీలంక దేశం అనేది గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. అండ్ మరంతేకాదు శ్రీలంక దేశానికి అత్యధికంగా రుణం ఇచ్చిన దేశంగా 2022లో భారతదేశం అవతరించింది. గడిచిన 10 సంవత్సరాలలో 8 సార్లు భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది శ్రీలంకకు. సో ఈ విధంగా శ్రీలంక దేశం మనకు వార్తల్లో ఉంది. అండ్ దెన్ మలేషియా, రైట్. సో భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సో అందరికీ తెలిసిందే HAL అంటాం. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొట్టమొదటి విదేశీ శాఖను ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే మలేషియాలో ఏర్పాటు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్లో ఏర్పాటు చేసింది. అంతేకాదు తేజాస్ అని చెప్పి ఈ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను కొనేందుకు కూడా మలేషియా ఆసక్తి చూపుతుంది. తేజాస్ అని చెప్పి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. సో అంతే మలేషియా మాత్రమే కాదు, దీన్ని కొనేందుకు అర్జెంటీనా ఉత్సాహం చూపుతుంది. తాజాగా అమెరికా కూడా ఇది మాకు కావాలి అని చెప్పి కోరుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు ఉదర్ శక్తి పేరుతోటి భారత్ మలేషియా సైన్యాలు ఆగస్టు 13 నుంచి 16 వరకు విన్యాసాలు నిర్వహించాయి. నెక్స్ట్ ఫిలిప్పీన్స్. సో భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కొనుక్కునేందుకు భారత్కు ఫిలిప్పీన్స్కు మధ్య అంగీకారం కుదిరింది. మరి ఈ బ్రహ్మోస్ క్షిపణిని ఎవరు డెవలప్ చేశారంటే భారత్తో పాటు రష్యాలు కలిసి డెవలప్ చేశాయి. ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ అని ఎవరిని అంటామంటే శివథాను పిళ్ళైని అంటాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? అబ్దుల్ కలాం గారిని అంటాం. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి టెస్సీ థామస్ని అంటాం. బ్రహ్మోస్ క్షిపణిని ఎవరితో కలిసి తయారు చేశామంటే రష్యాతో కలిసి తయారు చేశాం. ఎవరికి అమ్మడానికి ఒప్పందం కుదిరింది అంటే ఫిలిప్పీన్స్కి అమ్మడానికి ఒప్పందం కుదిరింది. సో ఈ విధంగా మనకు ఫిలిప్పీన్స్ దేశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మాల్దీవులు. సో మరి భారత ఆర్థిక సాయంతో మాల్దీవులు ఆ దేశంలో నేషనల్ కాలేజ్ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ను నిర్మించారు. నేషనల్ కాలేజ్ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ నిర్మించారు. మార్చి 28న దీన్ని ప్రారంభించారు. అంతేకాదు అక్కడి పోలీసులకు భారతదేశం పోలీసులు శిక్షణ ఇవ్వన్నారు. హైదరాబాద్లో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్. సో భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. అయితే పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిందనమాట. దీన్ని మిజైల్ మిస్ఫైర్గా పేర్కొన్నారు. అయితే పొరపాటున జరిగిన విషయాన్ని భారత్ దౌత్య నియమాల ప్రకారం పాకిస్తాన్కు తెలియజేసింది. అయితే పాకిస్తాన్ కూడా దీన్ని అంగీకరించింది. రైట్. సో రెండు దేశాల మధ్య మిసైల్ పరీక్షలకు సంబంధించి 2005లో ఒక ఒప్పందం కుదిరిందనమాట. 2005లో ఒప్పందం కుదిరింది. సో 2005లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారంగా మనం పరిశీలిస్తే రెండు దేశాలు అంతర్జాతీయంగా అంగీకరించిన సరిహద్దుకు 40 కిలోమీటర్ల వెలుపల ఈ మిసైల్ పరీక్షలు నిర్వహించాలి. అంటే బార్డర్ నుంచి 40 కిలోమీటర్స్ అవతలనే అణు పరీక్షలు ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించుకోవచ్చు. క్షిపణి పరీక్షలు నిర్వహించే ముందు 3 to 5 days ముందు దేశాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. సో ఈ విధంగా మనకు పాకిస్తాన్ వార్తల్లో. అంతేకాదు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉండిన ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంతో తన పదవిని కోల్పోయారు. ఈ విధంగా మరి ఆ దేశంలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన వ్యక్తి ఎవరనంటే ఒకే ఒక వ్యక్తి ఇప్పటి వరకు, ఆయన ఇమ్రాన్ ఖాన్. సో ఈ విధంగా పాకిస్తాన్ దేశం మనకు వార్తల్లో ఉంది. వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మంగోలియా. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మంగోలియా దేశానికి వెళ్ళారు. మరి మంగోలియా దేశాన్ని సందర్శించిన తొలి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి రెండు దేశాలకు ఒప్పందం కుదిరింది. అంతేకాదు తేజాస్ అనే గుర్రాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టర్కిమెనిస్తాన్. సో ఈ టర్కిమెనిస్తాన్ను భారత రాష్ట్రపతి అప్పటి ఏప్రిల్లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు సందర్శించారు. ఈ దేశానికి వెళ్ళిన భారతదేశ మొట్టమొదటి రాజ్యాధినేత ఎవరు అనంటే రామ్నాథ్ కోవింద్. అండ్ అంతేకాదు ఈ
తాపీ పైప్లైన్కి సంబంధించి 2 దేశాల మధ్య చర్చలు జరిగినాయనమాట. సో టర్కిమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. సో టర్కిమెనిస్తాన్ వాళ్ళు గ్యాస్ అమ్మితే ఆఫ్ఘనిస్తాన్‌కు ఒక 5 యూనిట్లు, భారతదేశానికి 13 యూనిట్లు, పాకిస్తాన్‌కు 13 యూనిట్లు. మొత్తం 33 యూనిట్ల గ్యాస్‌ని సరఫరా చేసేందుకు ఉద్దేశించింది. సో ఈ పైప్‌లైన్ కోసం ఏ బ్యాంకు సహాయం చేస్తుందంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాయం చేస్తుంది. అండ్ నెక్స్ట్ యూఏఈ. రైట్, భారత్ యూఏఈ మధ్య ఓకే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. సో ఈ యుఏఈ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మెనా రీజన్లో ఉంటుంది. మెనా అంటాం. మెనా అంటే మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా. సో మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా అని అర్థం. మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా. సో ఈ విధంగా ఈ మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా మెనా రీజియన్లో భారతదేశానికి కుదిరిన మొట్టమొదటి సెపా అగ్రిమెంట్ ఏ దేశంతో కుదిరిందంటే యుఏఈ అనే దేశంతో కుదిరింది. సో ఈ విధంగా ఇది కూడా మనకు వార్తల్లో ఉంది యుఏఈ. నెక్స్ట్ ఖతార్ దేశంగాన చూస్తే మనకు ఓకే జూన్ 4 నుంచి 7 వరకు ఖతార్ దేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. సో వాణిజ్యంలో పరస్పర సహకారానికి 2 దేశాలకు మధ్య ఒప్పందం కుదిరింది. సో ఈ విధంగా ఇప్పటి వరకు మనము ఏమేం చూసామంటే ఏషియన్ కాంటినెంట్లో దేశాలతో సంబంధాలను చూసాం. సో ఓకే మనం ఒకసారి రివైజ్ చేస్తే గాన జపాన్ దేశంతో 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళ ప్రధాని మన దగ్గరకు వచ్చారు అండ్ అదేవిధంగా మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. అండ్ నెక్స్ట్ దక్షిణ కొరియా దేశంతో, సింగపూర్ దేశంతో, చైనా దేశంతో, ఈ విధంగా బంగ్లాదేశ్, ఈ ఆసియన్ కాంటినెంట్లోని కంట్రీస్ అన్ని చూసాం మనం ఓకే ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఆఫ్రికా ఖండంతో సంబంధాలు, యూరప్ ఖండంతో సంబంధాలు, నార్త్ అమెరికా ఖండం అండ్ ఓకే సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఇవన్నీ అంటే ఆస్ట్రేలియన్ కాంటినెంట్. సో అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.